హాయ్, హలో, నమస్తే మిత్రమా. ఒక మంచి విషయం. ఇది మన దేశాన్ని పాదుషాలు పరిపాలిస్తున్న తరుణంలో జరిగిన విషయం. వారణాసిలో ఒక జంటకు వివాహమైన కొన్ని రోజులకి ఆమె భర్త చనిపోవడంతో అది చూసి తట్టుకోలేని ఆ భార్య విలపిస్తూ చనిపోయిన భర్త అంత్యక్రియలు జరగకుండా అడ్డుపడుతూ రోధిస్తున్న ఆమెను బంధువులు బలవంతంగా పట్టుకోగా భర్త శవయాత్ర జరుగుతుంది. ఆ శవయాత్ర శ్మశానంలోకి పోయే మార్గంలో తులసీదాసు గారి ఆశ్రమం ముందుగానే సాగుతుంది. సరిగ్గా ఆ శవయాత్ర ఆశ్రమం మీదుగా వచ్చే సమయానికి తనని పట్టుకున్న వారిని విదిలించుకుని పరుగున ఆమె ఆశ్రమంలోకి వెళ్ళి తులసీదాసు గారి పాదాలను ఆశ్రయిస్తుంది. ధ్యానంలో ఉన్న తులసీదాసు గారు కళ్ళు తెరచి ఆమెను దీర్ఘసుమంగళి భవ అని దీవించారు. ఆ దీవెన విన్న వెంటనే ఆమె జరిగినదంతా తులసీదాసుకు వివరించి జరుగుతున్న తంతు చూపిస్తుంది. అప్పుడు తులసీదాసు గారు, తల్లి, ఆ శ్రీరామచంద్రుడు నా నోట అసత్యం పలికించడు అని చెప్పి శవయాత్రను ఆపించి ఆ శవం కట్లు విప్పించి రామనామం జపించి తన కమండలములో ఉన్న జలాన్ని చల్లిన వెంటనే ఆ చనిపోయిన యువకుడు తిరిగి బ్రతికాడు. ఈ సంఘటనతో తులసీదాసు గారి మహిమలకు విశేషంగా ప్రచారం జరిగి రామభక్తులుగా మారేవారి సంఖ్య నానాటికి పెరిగిపోయింది. అది చూచిన ఇతర మతస్థుల పెద్దలు అందరూ ఢిల్లీ వెళ్ళి పాదుషాకు స్వయంగా వివరించి తగిన చర్యలు తీసుకోవలసిందిగా ఒత్తిడి తెచ్చారు. అప్పుడు ఆ ఢిల్లీ పాదుషా తులసీదాసుని విచారణ నిమిత్తం పిలిపించి, తులసీదాస్, మీరు రామనామం అన్నిటికంటే గొప్పదని ప్రచారం చేస్తున్నారటగా, అలాగే రామనామముతో ఎటువంటి పనినైనా సాధించవచ్చని చెబుతున్నారటగా, నిజమేనా అని అడుగుతాడు. అందుకు తులసీదాసు, ఈ సకల చరాచర జగత్తును ఆ శ్రీరాముడే ప్రభు. రామనామమే మహిమను వర్ణించడం ఎవరి తరము కాదని, ఆ రామనామాన్ని మించిన నామమే లేదని చెబుతాడు. అది విన్న బాద్షా, మేము ఇప్పుడు ఒక శవాన్ని తెప్పిస్తాం, దానిని మీరు రామనామం ద్వారా బ్రతికించండి, అప్పుడు మీరు చెప్పేది మేము నిజమని నమ్ముతాం. ఒకవేళ ఆ శవాన్ని రామనామం ద్వారా బ్రతికించలేకపోతే మీరు చెప్పేవని అబద్ధాలేనని సభాముఖంగా అందరి ముందు ఒప్పుకోవాలని వెటకారంగా మాట్లాడతాడు. అది విన్న తులసీదాసు గారు, ప్రతి జీవి యొక్క జనన మరణములు ఏ మానవ మాతృడు మార్చలేడు, నేను చెప్పేది నిజమని చెప్పగానే ఆ బాద్షాకు చెప్పలేనంత కోపం వచ్చి, ఓ తులసీదాస్, నీకు ఆఖరి అవకాశం ఇస్తున్నా, నువ్వు చెప్పేవన్నీ అబద్ధాలని ఒప్పుకొని ప్రాణాలు దక్కించుకో, లేదా ఈ శవాన్ని బ్రతికించండి అని తీవ్రమైన స్వరంతో ఆజ్ఞాపిస్తాడు. అప్పుడు తులసీదాస్ కళ్ళు మూసుకొని ఒక్క క్షణం శ్రీరాముని స్మరిస్తూ, ఈ విపత్కర పరిస్థితిని కల్పించిన నీవే పరిష్కరించు స్వామి అని ప్రార్థిస్తాడు. అప్పుడు ఆ తులసీదాస్ ప్రవర్తనను రాజధిక్కారంగా భావించిన బాద్షా తులసీదాసును బంధించమని ఆజ్ఞాపిస్తాడు. ఎప్పుడైతే ఆయనను బంధించండని మాట వచ్చిందో వెంటనే ఎక్కడి నుండి వచ్చాయో తెలియదు కానీ వేల కోతులు సభలోకి ప్రవేశించి తులసీదాసును బంధించడానికి వచ్చిన సైనికుల దగ్గర ఆయుధాలను లాక్కుని వారిపైనే ఎక్కుపెట్టి కదలకుండా చేశాయి. ఇలా జరుగుతుందని ఎవరూ ఊహించని విధంగా జరిగిన ఈ పరిణామానికి సభలో ఉన్న వాళ్ళంతా హడలిపోయి ఎక్కడి వారక్కడ కదలకుండా నిశ్శబ్దంగా నిలబడిపోయారు. జరుగుతున్న తంతుకి కనులు విప్పిన తులసీదాసుకు సింహద్వారం పైన హనుమంతుడు దర్శనమిచ్చాడు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇది నిజంగా జరిగిన విషయం. ధన్యవాదాలు. మరలా రేపు ఒక మంచి విషయంతో, ఒక మంచి వీడియోతో కలుసుకుందాం. జై హింద్.